వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ. టోర్నీని గెలవడానికి చాలా కష్టపడ్డామన్న క్రికెటర్. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు చుక్కెదురు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధింపు. జూలై 1 నుంచే పెంచిన పెన్షన్ ఇంటి వద్దే అందిస్తాం. పెన్షన్ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఛత్తీస్గఢ్తో ఒప్పందం. నరసింహారెడ్డి కమిషన్ కు జగదీష్ రెడ్డి లేఖ. నేడు పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ అంత్యక్రియలు. కడసారి చూసేందుకు భారీగా వస్తున్న అభిమానులు. టీ20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి. యావత్ భారతదేశం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ ఉప్పొంగిపోతోంది. జై హో భారత్, జయం మనదేరా అంటూ ఇండియన్స్ అంతా టీమిండియా గెలుపుతో సంబరాలు చేసుకుంటూ అదే సమయంలో రోహిత్ సేన ఛాంపియన్స్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। క్లిష్ట సమయాల్లోనూ పోరాడి భారత్ క్రికెట్ జట్టు అసాధారణ విజయం సాధించిందని అన్నారు రాష్ట్రపతి ముర్ము. టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ముర్ము, ఓటమిని ఎప్పటికీ అంగీకరించని స్ఫూర్తితో క్లిష్ట సమయాల్లోనూ అత్యద్భుత నైపుణ్యంతో పోరాడి గెలిచిన జట్టు మీది. వెల్ డన్ టీమిండియా, మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తమదైన శైలిలో భారత్ టీ20 ప్రపంచ కప్ను స్వదేశానికి తీసుకురానుంది అని, భారత క్రికెట్ జట్టు పట్ల గర్వపడుతున్నామని అన్నారు ప్రధాని మోదీ. ఈ మ్యాచ్ చారిత్రాత్మకం. మన క్రికెటర్ల ప్రదర్శన పట్ల 140 కోట్లకు పైగా భారతీయులు గర్వపడుతున్నారు. వాళ్ళు కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, కోట్లాది ప్రజల హృదయాలు గెలిచారు అని ప్రశంసించారు. టీ20 ప్రపంచ కప్లో భారత్ అత్యద్భుత విజయం సాధించిందని అన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా టీమిండియాకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ మొత్తం నిరాటంక విజయాలను సాధించారని, అద్భుత క్యాచ్ పట్టిన సూర్యకుమార్ కు స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన రోహిత్ శర్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ సాధించిన రోహిత్ సేనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించిన తీరు అభినందనీయమని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరల్డ్ కప్ను గెలవడం ద్వారా టీమిండియా దేశవాసులకు గర్వించేలా చేసిందని పేర్కొన్నారు. ఈ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ప్రపంచ క్రికెట్లో భారత్కు ఎదురులేని మరోసారి నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభివందనలు తెలిపారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ను కలను సాకారం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తినందుకు కృతజ్ఞతలు అంటూ టీమిండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. టీమిండియా విజేతగా నిలవడం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పుడు ప్రపంచం అగ్రభాగాన ఉందని మురిసిపోయారు. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ను గెలవడం అద్భుతం, అమోఘమని కొనియాడారు. బాలే ఆడావు విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, అక్షర్, హర్షదీప్, అన్నింటికి మించి సరైన సారథి రోహిత్ శర్మకు తిరుగులేని ఆట తీరు కనబర్చిన యావత్ జట్టుకు శిరసు వంచి వందనం చేస్తున్నాను అని చిరంజీవి తెలిపారు. నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ అదరహో అనిపించాడు అంటూ ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా అంటూ మాజీ సీఎం జగన్ రోహిత్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు. మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి. ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణాలు. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ కప్ మనది అంటూ హర్షం వ్యక్తం చేశారు. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లు అని కొనియాడారు. టీమిండియాకు శిరసు వంచి వందనం చేస్తున్నానని మహేష్ బాబు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో టీమిండియా విన్యాసాలు మామూలుగా లేవని కితాబిచ్చారు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయం పట్ల అమిత గర్వంతో పొంగిపోతున్నానని మహేష్ బాబు తెలిపారు. జై హింద్ అంటూ తన ట్వీట్ను ముగించారు. వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. నిన్న వరంగల్ పర్యటనలో భాగంగా నగర అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దటానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి టెక్స్టైల్ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు అక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 ఏకర్స్, మేబీ మోర్ దాన్ 10 ఏకర్స్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయాలి. మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి, ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇజ్ ఇట్? నో హౌస్. యా. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోలుపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. 53.86% తెలంగాణకు, 46.11% విద్యుత్ ఏపీకి ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు ఆ వాటా ఇవ్వలేదన్నారు.
సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేందుకు 7 మండలాలను ఆంధ్రలో కలుపుకున్నాడని అన్నారు. ఏపీలో ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి పవర్ కొనాలనుకున్నా వారిని చంద్రబాబు బెదిరించారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకునేందుకు పీజీసీఐఎల్ లైన్ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న సమయంలోనే సింహాద్రి నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా పీపీఏ చేసుకున్నాయని గుర్తు చేశారు. ఆ సమయంలో ₹3.90 ఎక్కడా విద్యుత్ లేదన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు. ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ ₹3.90 ఏదైతే పడిందో అదే సమయంలో సింహాద్రి నుంచి కూడా మనం తీసుకున్నాం. అది కూడా నా పీపీఏ మోడ్లోనే, ఎన్టీపీసీది, దానికి ₹4.33 పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి ₹4.94 పడింది. ఆ సమయానికి ₹3.90 కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు, ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో. ఎవరిని ఆరోపణ చేసేవాడు మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80 వచ్చింది, 3.50 వచ్చింది, లేదా 3.89 వచ్చింది, ఒక పైసా తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఊరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్రూవర్గా మారుతుందని ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అప్రూవర్గా మారకుండా ఉండడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని, ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని, వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి, అక్రమాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం సిగ్గుపడకుండా రాజకీయ మనుగడ, పబ్బం కోసం కుటుంబం మొత్తం ఆరాట పడుతుంటే క్యాడర్ కూడా నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరామన్నారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్న మంత్రి, గత ప్రభుత్వం 180 కోట్లు కేటాయించలేక రింగ్ రోడ్డును పక్కన పెట్టిందన్నారు. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందని, భద్రాచలం నుంచి ఏటూరు నాగారం 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. జగ్గైపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు పంపించామన్నారు. రహదారులకి సంబంధించి నేను R&B శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఇంకా 1-2 రావాలి. మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక 654 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో ఈ 2-3 నెలల్లో వాటిని DPR తయారు చేయాలి. టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగదల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఇప్పుడు ఈ రోజుల ట్రాఫిక్ ని బట్టి ఇన్కన్వీనియన్స్
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సొందిల్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెలతో పీసీ ఘోష్ కమిషన్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సిఈలు, ఇతర ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామని, దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందున సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని, గత ప్రభుత్వం తమను పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని చెప్పారు. ఎన్నికల సమయంలో 3 నెలల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపచేసి అందిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రవాణా చేస్తున్నారన్నారు. ఇందులో ఎవరిని మేము వదలమన్న మంత్రి అందరూ శిక్షకు సిద్ధపడాల్సిందే అంటూ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రంలో ఏం జరుగుతుందో అనే అంశాన్ని పరీక్షించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అక్రమ బియ్యం వ్యాపారంపై సిఐడిని కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రతి 3 రోజులకు ఒకసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నామని మంత్రి అన్నారు. గురించి మనకు వచ్చిన సమాచారం, స్థానికంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఉదయం నుంచి ఎండి గారి నేతృత్వంలో 10 టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ పరిసరాల్లో రైడ్స్ చేయడం జరిగింది. అందులో సుమారు 6 గోడౌన్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది. ఆ శాంపిల్స్ తీసుకుని వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం. సుమారు 7615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.